భక్తాదులందరికీ విన్నపము, భోజనాలు జరుగుతున్నాయి గాన అందరూ వచ్చి భోంచేయవలసిందిగా కోరుతున్నాం. భక్తాదులందరూ రావాలేనని గ్రామ ప్రజలు పెద్దలందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. అందరూ వచ్చి భోంచేయవలసిందిగా కోరుతున్నాం. భోంచేసిన తర్వాత వేదాంత సభ సన్మాన కార్యక్రమాలు జరుగుతాయి. గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున అందరూ రావాలని మరి కోరుచున్నాం. భక్తాదులు ప్రజలు అందరూ కూడా వచ్చి భోజనాలు గురుప్రసాదం స్వీకరించి సద్గురుమూర్తి శ్రీ వినాయక కృపకు సదాశివ కృపకు పాత్రులు కావాలని మరి కోరుచున్నాం. భక్తాదులందరూ రావాలి. భోంచే जय बोलो सद्गुरुनाथ महाराज की जय बोलो सद्गुरुनाथ महाराज को ఏమో యాద్ చదనుకుంటే మేము ఏ ఊరిదని చెన్నారెడ్డి స్వాముల వారు కూడా గౌరవాధ్యక్షులు. వారు కూడా వచ్చి వారి స్థానాన్ని మాతాజీ సద్గురు మాతాజీ వారు కూడా ఈ సిరు సన్మానాన్ని స్వీకరించి సద్గురునాథ మహారాజుకు దండలు గంటలు 2-3 తగిలించుకట్లా సెలవు ఏమో నువ్వు సెలవు చెప్ప గురునానంద ఉదయ స్వాముల వారు కూడా వారి యొక్క ఆస్థానాన్ని హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ భాగవత కృష్ణదేశ కేంద్రుల ఆశ్రమానికి పని जय बोलो सद्गुरुनाथ महाराज को जय సిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతుంది. जय बोलो सद्गुरुनाथ महाराज को जय గురుపుత్రులు కాబట్టి పరిపూర్ణ పుల్లారెడ్డి స్వాముల వారు కూడా వచ్చి చిన్న సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతుంది. जय बोलो గురుసేవ దురంధరులు శ్రీ విజయనయ్య స్వామి వచ్చి ఈ సిరిసాన లింగాపురం వాస్తవులు గురుపుత్రులు గురుసేవకి ఈ సిరి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. जय बोलो सद्गुरुनाथ महाराज को जय గురుసేవ దురంధరుడైనటువంటి నా అమ్మయ్య స్వాముల వారు కూడా దాడిపత్రి వాస్తవులు వారు కూడా వచ్చి ఈ సిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా. जय बोलो सद्गुरुनाथ माता की जय పుల్లారెడ్డి రాలే దండ
దండ తీసుకొచ్చాము దండ ఒక దండ ఒకరది టక 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 తీసుకోండి, లేట్ అయిపోతుంది. అయిపోతాను. జై బోలో సద్గురునాథ మాతాకి జై. సెలవు సెలవయ్యా తీసుకొని సేవలు తీసుకుందా ఏం చేస్తున్నావు? సేవలు తీసుకుంటా. జై బోలో సద్గురునాథ మహారాజుకు జై. సెలవు ఎంతకుండు ఉండు స్వామి, ఉండు స్వామి, నువ్వు ఊరుకుండు స్వామి. ఒకటి ఒకటి అన్ని 3 అయిపోవాలా గురువు కాకుండా. జై బోలో సద్గురునాథ మహారాజుకు జై. సభకు మనసులు తట్టి ఉండాలా. తర్వాత గురుపుత్రుడు, గురుసేవ దురంధరుడు, ఎంతో జై బోలో సద్గురునాథ మహారాజుకు జై. ఆ గురుపుత్రుడు ఆయన మహారాజు మహారాజు జై. రమణమ్మ తాడిపత్రి వాస్తవంలో రమణమ్మ శిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. తాడిపత్రి వాస్తవులు వెంకటరమణ. జై బోలో సద్గురునాథ మహారాజుకు జై. చాలా ఆయన కొట్టాలి అన్నీ ఆయన ఆ పొట్టు కదా మాతాకి దండ ఇలా దండ. సద్గురునాథ మహారాజుకు జై. జై బోలో సద్గురునాథ మహారాజుకు జై. తర్వాత మాకు సెలవు అయినా ఎంతో సహాయకారి, అన్ని విధాల సహాయపడుతున్నటువంటి మన మాస్టర్ వండర్ మాస్టర్ అవయ్య గారు మాకు బొట్టు పెట్టినట్లే. ఎంతో భక్తి కలిగిన వారు. ఆయన కూడా వచ్చి సన్మానాన్ని జై బోలో సద్గురునాథ మహారాజుకు జై. కవయ కవయ గురుభక్తులు అవయ్య గారు వచ్చి శిరు సన్మానాన్ని జై బోలో సద్గురునాథ మహారాజుకు జై. తర్వాత పట్టలు చెప్తాను స్వామి. తరిమల శ్రీనివాసులు, ఆయన కూడా వచ్చి శిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై బోలో సద్గురునాథ మహారాజుకు జై. గురుసేవ దురంధరుడు జనార్దన పొద్దుటూరు వాస్తవులు, ఆయన కూడా శిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై బోలో సద్గురునాథ మహారాజుకు జై. శిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. సద్గురునాథ మహారాజుకు జై. సన్మానం జరుగుతున్నది. గ్రామ పెద్దలు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రెసిడెంట్ గారు మహేష్ రెడ్డి గారు జై బోలో సద్గురునాథ మహారాజుకు జై. కోరుతున్నాం. ఆయన కూడా వచ్చి ఈ చిన్న సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై బోలో సద్గురునాథ మహాతాకి జై. గురుసేవ దురంధరుడు రాజశేఖర్, ఆయన చిన్న సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఆయనకా ముందు బొట్టు పెట్టాలి ఆయనకు. ఆయన బొట్టు పెడతా బొట్టు పెట్టు మోసల్వా మహారాజుకు తర్వాత మాకు ఇక్కడ గుడికి వాస్తవ్యులు, గుజరాత్ వాస్తవ్యులు జై బోలో సద్గురునాథ మహారాజుకు సింధయ్య గారి మఠంలో అక్కడ ఈశ్వరుని గుడికి పూజారిగా ఉన్నటువంటి సింధయ్య జై బోలో సద్గురునాథ మహారాజుకు దండ తీసుకోండా
జై బోలో సద్గురునాథ మహారాజ్ ఆయన కూడా వచ్చి చిన్న సన్మానం స్వీకరించాలని సద్గురునాథ మహారాజ్ బొట్టు పెట్టినా జై బోలో సద్గురునాథ మహారాజ్ కు జై రా తల్లి దండగా కదా ఇది కదా జై బోలో సద్గురునాథ మహారాజుకు పెడతాను ఎనికిరా ఆడండు దై అట జై బోలో సద్గురునాథ మహారాజుకి జై నిరంజన ఉడక బొట్టు పెట్టు బొట్టు పెట్టాలా సైడ్ పోయి పెట్టు ఇంతవరకు స్వామి 3 మాటలు చెప్పినాడు జై బోలో సద్గురునాథ మహారాజ్ గురుభ్యో నమః సద్గురుభ్యో నమః జై బోలో సద్గురునాథ మహారాజ్ కు దండ 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 జై బోలో సద్గురునాథ మహారాజ్ కు జై పూలారం వేసినాక జై బోలో సద్గురునాథ మహారాజ్ జై బోలో సద్గురునాథ మహారాజ్ కు జై గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః మన్నాద శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ చరాచరం త్వం పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం చరాచరం అచిత్వం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః రూపారం చ గుణాతీతో తస్మై శ్రీ గురవే నమః ధ్యానమూలం గురుమూర్తి పూజామూలం గురుపదం మంత్రమూలం గురువాక్యం ముక్తిమూలం శ్రీ గురుకృపాం
హృత్పుండరీకమధ్యస్థం సకలాన్యాయసంస్తుతం ధ్యాయామ్యాం సదా భక్త్య సకలావిద్యాయకం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయక కర్తృభ్యో వంశభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘనవర్తగతో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. శ్రీ బ్రహ్మ విద్యా గురు విష్ణు శ్రీ యాజ్ఞవల్క్యం జాతం సుఖం చ సాందీపనిశం కృష్ణాం చ అర్జునం వందే గురుమనే గురుపాదుకాంతం. అంబికా శివయోగీశం ఏ మనయోగి సద్గురుం నిరంజనగంగయాం తిరువంగళ గురుం భజే. శ్రీధరస్వామి యోగీంద్రం శివరామాఖ్యదీక్షితం కంబాలోని అపబ్రహ్మ సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణయోగినాం పీలుకామలక్షణాయాం సద్గురుభ్యో నమో నమః. పరిపూర్ణ భావ సిద్ధాంతం సన్మార్గంగ ప్రవర్తనం శ్రీ నిత్యానంద కొండోలు శ్రీదయార్య గురుం భజే. శ్రీ కొండోలు శ్రీదయార్య శరణామృతం దుర్దృశ్యరహిత పూర్ణబోధకం సర్వాతీత సాక్షివర్జితం శ్రీ సమిష్టి బోధానంద ఉప్పలంజ కృష్ణమూర్తార్యాం పాదారవిందామృత రసాయనం పీవన్మత్త మనోవృందం శ్రీ పూర్ణానందరహిత పులార్యార్యాం పాదారవిందామృత రసాయనం మరణ జనన భ్రాంతిరహిత పూర్ణబోధకం శ్రీ శబ్దానంద గోవిందార్యాం స్వగురు పరమగురు అస్మద్గురు సమారంభం కృష్ణ సంగీత మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరమం బ్రహ్మ గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమః. దయానిధి స్వామి సద్గురు ప్రమరాజుకు జై. స్వగురు పరమ గురు పరమేశి గురు సద్గురు నిజ గురు అచల గురు అతీత గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమః. నమస్కారం దేశికేంద్ర మయా తుభ్యం నివేదయత్ కృపయాం భూయాతం స్వామి నూనాదిక్య నచింతయ లఘు పూజా విధిం భాగవత కృష్ణ శ్రీజన్మనారచితం సోత్రుభూతం తెల్లనిద దేవుడవు నీ వల్ల గలాయితి బోధవర్తన వినుడు దేశే తెల్లని యతడు తనకు ఉపదేశం వలయించినట్టి తారకమణి మనసందుతాని న పాపం నో తత్వం తత్వమేకం సహజ సమరసం తత్పరమం నమామి. ఏదైతే రూపనామములు లేక శబ్ద స్వరిశ రూపరసగంధాది పంచ తన్మాత్ర గుణములు లేక స్త్రీ పురుషుడును గాక ఆకార వికారంబులు లేక ఆవరణములు అమితాభరణము ఖండాఖండములుగాక సర్వత్రా నిండి లోపల బయట దశవిధ దిక్పూర్ణమచలం అచలోయం సనాతనమనేటువంటి వాక్యమునకు చక్కగా అంతటా నిండి ఉన్నబడినటువంటి పరిపూర్ణ పరబ్రహ్మమును ఎవరైతే పరంపరగా పెద్దలు తెలియజేసుకుంటూ వచ్చారో ఆ పరంపరనే శ్రీకృష్ణ భగవానునికి సాందీప మహర్షి గురువు గారు తెలియజేసినటువంటి ద్వాదశోక మంత్రాన్ని గురువుగారు శిష్యునకు బోధించి జనన మరణమును అనేటువంటి భవరోగము నుండి బయట పడవేయడానికి ఈ బ్రహ్మ విద్య అవసరం. అతి వారికి లభ్యమవుతుంది. వారు తిరిగి బ్రతికి జీవించి ఉన్నట్లే తిరిగి నేను మరలా జన్మకు రాను అనే దృఢ నిశ్చయం కలగాల. తనకు కావాలి కదా రోగం వచ్చినానికి మందు అవసరం. ఇతరులను ప్రశ్నించడం కాదు, తనను ప్రశ్నించుకోవాలి. ఆ విధంగా అయితే చక్కగా తను ముందుకు పోతారు, ఆ విషయాన్ని తెలుసుకుంటారు. ఒకరిని ప్రశ్నించకూడదు. వాడైతే కాకపోతే నేనైనా లేదా ముందు తెలుసుకోవాలి.
అట్టి స్థితి బ్రహ్మ విద్య. కనుక అట్టి స్థితిని పెద్దల వాక్యముల ద్వారా చక్కగా మనం విని ఎలా దానిని మనం రుద్దుకోవాలి, ఎలా అయితే చక్కగా సూక్ష్మంగా జీవించున్నట్టే తెలియాల. నేను పుట్టను, తిరిగి జన్మకు రాను అనే విషయం మొదటి నుండి తుది వెళ్ళ గురువు యొక్క ధర్మాన్ని గుర్తెరిగి దాన్ని విని ఆచరించినట్లయితే బ్రతికి ఉన్నట్టే మోక్షం ఏమిటో తెలియబడుతుంది. ఆ మోక్షం అనేది కూడా ఒక సంకల్పమేనా ఆయన అన్నారు పెద్దలు, అది కూడా ఒక కోరికే అన్నారు. అయితే అట్టి కోరిక కూడా లేకుండా పోతుంది అని చెప్పేసి మన పెద్దలు చెప్పారు. మోక్షం అంటే ఏమిదా మోక్షము, దాని వలన ఏమొస్తుంది అంటే తిరిగి జన్మకు రావు. అంటే ఏమి, దేని చేత బంధింపబడినాడు మోక్షం అయ్యేకి? బందికాల్లో పడితే ఎప్పుడు కలుగుతుందిరా నాకు మోక్షం లేకుంటుంది. కానీ మానవునికి ఏమిటో ఇరుక్కున్నాడు, జనన మరణం అనేటువంటి కాలచక్రములో బంధీకృతుడైనాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులాది సమస్త దేవతలందరూ సురయచ్చ కిన్నెరకం పురుష గరుడ గంధర్వ సిద్ధి సాధ్యో రగేంద్ర అమరేంద్రాదులందరూ కూడా కాలచక్రంలోనే కలిసిపోయారు. వారు చెప్పినటువంటి సూక్ష్మమైనటువంటి వాక్యములే మనకు రత్నములుగా అయినాడు. మనము వాటిని వాడుకుంటున్నాము. ఎవరున్నూ లేరు కనుక మనము కూడా ఉండము. కనుక ఎలాగ ఉండమయ్యా అని గురువాక్యము చేత విచారించి చక్కగా ఈ మర్మాన్ని విశదీకరించుకున్నట్లయితే చక్కగా ముందుకు పోయేకి అవకాశం వస్తుంది. మాటలు ఊరికే మాట్లాడుకుంటే కుదరదు. ఇది అనుభవబోధ, బ్రహ్మ విద్య అనుభవబోధ. తరువాత మళ్ళా అనుభవం ఎవరికి పైన ఆ మాట నిజము తెలిసేది. ముందు అనుభవం కావాలా. ఏమి చెప్పాడు గురువు గారు, నేను ఏమి బోధిస్తున్నా, నేను జన్మ నుండి ఎలా బయటపడాలి, నాకు కదా ముందు రోగం అవసరం, మందు ఎలా తినాలి. పథ్యము ఉండి రోగం మందు తింటే పోతుందన్నాడు. ఏమి పథ్యం ఉండాలా? సత్యమనే పథ్యం ఉండమన్నాడు. సత్యమనే పథ్యం బటంచనిరి అట్లా ఉండి తినమన్నారు పెద్దలు. ఆ సత్యం అంటే అబద్ధములు ఆడకుండా ఉండాలా అంటే అబద్ధం ఆడుకుంటే ఈయన జీవితమే గడచదు. బ్రహ్మదేవుడు కానీ వాళ్ళ అమ్మదేవుడు కానీ అబద్ధం చెబితే వాడు నిజం చేస్తే బతకనే లేడు భూమండలంలో. అంతే, అట్లా అబద్ధం చెప్పకూడదని చెప్పేది అదే. వ్యాపారం అదే, దినరీత్యా చర్య అదే, ఉద్యోగరీత్యా పనులు పాటలు మంచి సమస్త కర్మలన్నీ చేస్తున్నాడు. ప్రతిదాని యందున అబద్ధమే ఉన్నది. అంటే ఏమి, అందులో ఉన్నది అబద్ధమైనా నిజముగా భ్రమించుకొని తన జీవితాన్ని చేస్తున్నాడు. కావాలి ఈ దేహం ఉన్నంత పర్యంతంబు దీనికి భుక్తి కావాలి. కనుక నేను సుఖపడాలి, దానికోసం ప్రయత్నం చేయాల్సిందే మానవుడు. అట్లని కర్మను ఆచరించరాదు, అది మంచిది కాదంటే కర్మను ఆచరించమనే పెద్దలు చెప్పినది. ఆచరించరాదంటే ఇది చచ్చిపోతాడు. ఆచరించకపోతే ఆడున్నాడు. దేహశుద్ధి కావాలా, ఆత్మశుద్ధి కావాలా, మనశుద్ధి కావాలా. ఈ మూడు శుద్ధులను బద్దం లేచినామంటే దీనిలతో సరిపోయింది వ్యవహారం. ఇంకటి జనన మరణం గురించి ఎలా బయటపడతాడు? కనుక విట్టి దానిని సూక్ష్మాతి సూక్ష్మముగా చెప్పినటువంటి పెద్దలు మనకు గ్రహించుకోవాలి. అట్లు కాకుండా ఏదో శాస్త్రములను విచారించి దాంట్లో ఉంది కదా చేతులు తల కింద ధరమోపి మ్రొక్కినను కానీ మోక్షమనేటువంటిది కలుగదు. ఆ యుక్తి తెలిసిన వాడైతే నన్ను కూడా అవతలకి దాటిస్తాడు. ఈతో వచ్చినోడైతే ఆ నదికి ఈ నది నుంచి అవతల ఒడ్డుకు దాటిడుతాడు. వాడు సగం పోయినాక అంగనవలనే వారి వారి తల్లిదండ్రులకు తనవలనే గాని అన్యము జన గణన స్తనమొకట గలదాన తరమ బ్రహ్మాదులకది తెలియతరమా. వినుము ఈ బ్రహ్మాండ జననము నీ నా ఎందునైనది కాదని వేరే ఇంకోటి గలదాన తరమ బ్రహ్మాదులకది తెలియతరమా అన్నారు పెద్దలు. నన్ను పుట్టించేటోడు ఒకటి ఉన్నాడయ్యా అని ఎవరు? తల్లిదండ్రులే మొదటి వాళ్ళు. వారే పుట్టించిరి, వారే రోగం రొప్పొచ్చి మంచి చెడ్డ అన్నీ పెట్టి సాకిరి. ఇంకొకరు ఎవరు రచించిరి? ఏ దేవుడు వచ్చి రచించలేదు కదా. దేవతలు ఎవరు రచించలే. ఉన్నారు నమ్ముకోండి అని చెప్పినారు కానీ వాళ్ళు ఎవరు వచ్చి రచించినట్టు లేదు. బుక్కుల్లో అయితే ఉంది, సినిమాల్లో అయితే వచ్చారు. నిజంగా ఎవరు రాడు. ఎలా రావాలి? మానుష్య రూపేణ వచ్చి సహకరించాలి. అట్లా కాకపోతే మునుపు ఎందరెందరో ఎన్ని రకాలకు వచ్చినారని చెప్తున్నారు.
దున్నపోతు రూపంలో, కుక్క రూపంలో అని అంటే దీక్షితుల వారు పెద్దలు వారిని అందరినీ దండించినాడు. రే ఇన్ని రకాలుగా దేవుడు ఎక్కడన్నా వస్తుందా, నాకు ఒక గాడిద రూపం కూడా కనపడలేదు అన్నాడు మహనీయుడు దీక్షితుల వారు. అలా కాకుండా అలా దేవుడు అన్నిటికీ రాకపోకలు కలిగినటువంటి వాడు కాదు, ఏ రూప ఆకార వికారంబులు లేనివాడని మనకు ప్రత్యక్షంగా ఖురాన్, బైబుల్, భగవద్గీత ఢంకా కొట్టి చెప్తున్నాయి. అయితే అట్టి దైవము గురుదేవుడు తెలియజేస్తాడు. దాన్ని తెలుసుకుంటేనే దీనికి జనన మరణం పోతుంది. అది అశరీరం కనుకనే ఆస్తి ఏమిటిది మానవునికి వచ్చినందుకు? అశరీరం సర్వదాస్తి. నాది కానిదేది? శరీరం రహితం సదా. మిగతాదండి అన్యదా బ్రహ్మకారణం. ఉన్నదేంది కనిపిస్తుండేది ఇదంతా భ్రమ. కంటికి కనిపించేదంతా భ్రమ. ఎట్లయ్యా బాగుండి ఎదురు బదురు ఉన్నామంటే నిద్రపోతే లేదు, నిద్రపోతే ఈ చరాచరం అంతా జగత్తంతయు నిద్ర ఎందున లేదు, అట్టనే మూర్ఛ ఎందున లేదు విచారించితే, అట్టనే యోగమునందున లేదు, సమాధి ఎందున లేదు. మెలక వచ్చిన తర్వాత ఉన్నట్టు ఊహించుకొని అక్కడ ఉన్న షడ్చక్రంబులు ఆది దేవతలు శరీరం ఉన్నాయని ఆ దేవుడు లేడు. బ్రహ్మం గారు ప్రత్యక్షంగా అడిగినాడు. సిద్ధయ్య అడిగితే చెప్తున్నారు, ఓ గురుదేవా, హరియు బ్రహ్మము ఈశుడును త్రిమూర్తులు ఎవ్వరు గురువరా అన్నాడు. నాయనా సిద్ధ, వేరు వేల్పులు కాదు వాళ్ళు, రజో తామస గుణంబులు శిష్యుడా అన్నాడు. వాళ్ళు దేవుళ్ళు కాదన్నాడు. బ్రహ్మంగారే తీర్పిచ్చినాడు. అవి రజో తమో గుణంబులు నాయన, వాళ్ళు ఇలవేల్పులు కాదు అన్నారు. మరి వాళ్ళు దేవుళ్ళని మనం పట్టుకొని గులాబీ తెట్టొస్తుంది, ఎవరు వచ్చి చెప్తారు? అయితే శాస్త్ర ప్రమాణం ఏమనింది? ధరణిలో 6 తత్వములకు నవ్వలై ఉన్న తత్వంబునెవ్వడెరుగు, శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్నా నవ్యతరబోగి శ్రీ సదానంద యోగి. శివుడే గురు రూపమున వచ్చి ఆ మర్మాన్ని తెలియజేయాల. దేవుడైతే రాడు, ఆ రూపంతో రాడు. ఆ రూపంతో వచ్చేకి లేదు, దానికి రూపనామము లేనిది ఏ వస్తుంది ఏం పోతుంది? అన్ని రూపనామాలతో వచ్చేది చేసేది అంతా ఆత్మనే ఎరుక, నేననే ఎరుక. అన్ని చేష్టలు దీనివే, దీనికన్నా ఇంకోటి పెద్దది లేదు. కనుకనే సర్వము నేనే. సకల శాస్త్రాలన్నీ రాసి పెట్టుకున్నా. ఏంటికి రాసుకున్నావు? నువ్వే కదా, ఇంకా బాగుండు అన్నీ వచ్చు కదా నీకు, మళ్ళీ ఏంటికి రాసి పెట్టుకున్నావు అంటే మర్చిపోతానేమో, జనులు ఎవరు నన్ను నమ్మరేమో అని రాసి పెట్టుకున్నాను. నేను మర్చిపోతానేమో, పోనీ జనులు నన్ను నమ్మరేమో అని ఎన్ని రాసి పెట్టాను. సకల వేద శాస్త్ర పురాణాంగ ఇతిహాస సమస్తములని ఉపనిషద్ భాగవత భాష్యంబులన్నీ రాసి పెట్టుకున్నాను. ఎందుకు? నన్ను నమ్ముట కొరకై. అందుకు గురువాక్యము చేత ఇటు దానిని ఇది శాశ్వతమని గురుపుత్రుడు నమ్మనే నమ్మడు. ఇది శాశ్వతమని గురుపుత్రుడు నమ్మడు. ఏమయ్యా ఎందుకు నమ్మడు అంటే, ఉన్నది అది కదలని దైవము నాయన, లేనిదిగో చెలిస్తా ఉండబడినటువంటి ఆవరణ బ్రహ్మవిధి, నిరావరణ బ్రహ్మము పరిపూర్ణం బట్టబయలు. ఆవరణ బ్రహ్మము ఆత్మ ఎరుక, చెలించే గుణము కలిగినటువంటిది. ఈ 2 దానిలకే పోరు, ఇంకా మిగతాటి ఏం సంబంధం లేదు. బ్రహ్మ విద్యలు ఈ 2 దానిలకే పోరు. ఈ ఎరుకే పల్టీలు కొట్టి ఉల్టాలు కొట్టి అన్ని